చేసిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇప్పటికీ మర్చిపోలేని సిచువేషన్ ఏంటి? షూటింగ్ లో కానీ, ఆఫ్టర్ రిలీజ్ కానీ, ఫ్యాన్స్ తో మీట్ అయినప్పుడు కానీ? అంటే సినిమా యాక్చువల్లీ విధంగా చూస్తే నేను విలన్ ఆ సినిమాలో. అవును, నెగటివ్ షేడ్ ఉంటుంది. Yeah. ఎందుకంటే ఆ అమ్మాయి పాపం అన్ని చదువుకుంటుంది, నాకంటే ప్రతిదీ బెటర్. అంటే ఒక లావు తప్ప, అంటే అది ఫిజికాలిటీ తప్ప అన్నిట్లో నాకంటే బెటర్ క్వాలిఫికేషన్ ఉంటుంది ఆ అమ్మాయికి. ఆ సినిమా అయిపోయింది. చాలా రోజుల తర్వాత నేను గీతా సింగ్ అంటే ఆ సినిమాకి సంబంధం లేకుండా ఒక ఈవెంట్కి వెళ్తున్నాం ఏలూరులో. ఓకే. వెళ్తుంటే చాలా మంది ఉన్నారు, వేణుమాధవ్ గారు, మేము చాలా మంది ఎక్కుతున్నాం ట్రైన్లో. గీతా సింగ్ నేను ట్రైన్ ఎక్కుతుంటే ఒక లేడీ వచ్చింది. ఒక లేడీ వచ్చి నన్ను ఇలా తోసింది, చాటుకు తోస్తే ఇలా ఉన్నాను. నా నొక్కి ఏంటమ్మా లావుగుంటే పిల్లలు సరిపోరా, నీకు పనికిరారా, ఏం చేసింది ఇంత బంగారం లాంటి అమ్మాయిని దీన్ని బట్టి వేపుకుని తిట్టినావు అది ఇదేనే. నాకు 2 నిమిషాలు అర్థం లేదు. ఆవిడేమనుకుంటున్నా నా రియల్ లైఫ్ వైఫ్ అనుకుంటున్నా. అమ్మ అది సినిమానమ్మా, సినిమాలోనే చేసాం, దానికోసం ఆవిడ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, నాకు పెళ్ళి అవ్వలేదు, మా ఇద్దరికి సంబంధం లేదు. అప్పుడు కొంచెం కంట్రోల్ అయ్యి అప్పుడు అర్థమైంది, రియాలిటీకి వచ్చింది. ఫస్ట్ దట్ వాజ్ ఇంప్రాంప్ట్. ఎందుకమ్మ అంత కోపం వచ్చిందంటే ఏం లేదు, ఆ సినిమా చూసిన తర్వాత మా ఆయన వచ్చి నన్ను ఇంటికి వచ్చి బండా అని పిలుస్తున్నాడు. ఇంకా ఆ రోజు నుంచి నాకు మిమ్మల్ని ఎప్పుడు చూసినా మీకు కోపం వచ్చేస్తుంది, ఇవాళ మీరు దొరికారు కాబట్టి. బట్ అదే చెప్తాను కదా, అదొక డిఫరెంట్ అయిన అలా ప్రేమ కదమ్మా. అంటే ఎంత అబ్జర్వ్ చేసుకోకపోతే ఆ క్యారెక్టర్ని, అంటే ఎంత ఓన్ చేసుకోకపోతే అది నిజం అనుకుని మేక్ బిలీవ్, అంటే ఆవిడ పాపం నిజంగా నమ్మింది. సో అది దాట్ వాస్ మై, అంటే నాకు మర్చిపోని ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇదండి. ఓకే. అంటే ఆవిడ మీరు ఎప్పుడు దొరుకుతారని చూసినట్టున్నారు. నిజంగా కదా, అంత ఓన్ చేసుకోవడం ఆ క్యారెక్టర్ ని అండ్ మిమ్మల్ని తోసేయడం, అది హైలైట్ అసలు. అంటే మళ్ళీ మీ ఇద్దరు కలిసి కనిపించారు కదా, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నట్టున్నారు. ఇన్వెస్ట్ కితకితలు, దట్స్ అ మైల్ స్టోన్.